Hello friends, welcome to our channel. Today మన టాపిక్ వచ్చేసి లిస్ట్. లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. లిస్ట్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఇట్స్ మ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్. లిస్ట్ అనేది మ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్. లిస్ట్ కెన్ సపోర్ట్ ఇండెక్సింగ్, స్లైసింగ్ అండ్ వేరియస్ లిస్ట్ ఆపరేటర్స్. లిస్ట్ అనేది ఇండెక్స్కి, స్లైసింగ్కి అండ్ వేరియస్ టైప్ ఆపరేటర్స్, కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, దానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, కెన్ కంటైన్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. కొన్ని డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా కంటైన్ చేస్తుంది. లిస్ట్ ఐటమ్స్ కెన్ యాడెడ్, రిమూవ్డ్ ఆర్ మాడిఫైడ్. లిస్ట్లో మనం కొన్ని ఐటమ్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అండ్ మాడిఫై చేయొచ్చు. బికాస్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. ఎందుకంటే లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్ కాబట్టి. మ్యూటబుల్ అంటే మనం యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, మ్యూటబుల్ మీన్స్ వీ కెన్ మాడిఫై ది వాల్యూస్ ఇన్సైడ్ ది లిస్ట్. మనం ఒక్కసారి దానికి వాల్యూ ఇచ్చాక స్ట్రింగ్లో మాడిఫై చేయలేం, రిమూవ్ చేయలేం, యాడ్ చేయలేం. బట్ లిస్టులో యాడ్ చేయొచ్చు. ఓకే, లిస్ట్ ఈజ్ నాట్ సెక్యూర్ డేటా టైప్ బికాస్ ఆఫ్ ఇట్స్ మ్యూటబుల్. ఇది సెక్యూర్ కాదనమాట. ఎందుకంటే మనము ఒక్కసారి వాల్యూ ఇచ్చాక యాడ్ చేయొచ్చు, మరి రిమూవ్ చేయొచ్చు అట్లా. కాబట్టి ఇది అంత సెక్యూర్ కాదు కంపేర్ టు స్ట్రింగ్స్. ఓకే, లిస్ట్ ఈజ్ నాట్, ఇట్ విల్ బి స్టోర్ ఆల్ ది వాల్యూస్ ఇన్సైడ్ బ్రాకెట్స్. ఓకే, ఈ బ్రాకెట్స్లో స్టోర్ అవుతాయి లిస్ట్ అనేది. అండ్ ఆల్ ది వాల్యూస్ సెపరేటెడ్ బై కామా. సపరేట్ మనము కామా ఇచ్చి సపరేట్ చేస్తాం అన్నమాట. దీనికి సింటాక్స్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ 1, వాల్యూ 2, ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఓకే, దీనికి కూడా లిమిటెడ్ అంటూ ఏం లేదు, ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తుంది. ఫస్ట్ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే నేను ఆల్రెడీ చెప్పా కదా. బట్ యాక్సెస్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ లిస్ట్ యూజింగ్ దేర్ ఇండెక్స్. మనము ఇచ్చిన వాల్యూని ఇండెక్స్ నుంచి మనం కాల్ చేస్తే అది ఏ పొజిషన్లో ఉంది అనేది మనము కాల్ చేస్తే అది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 ఇచ్చామనుకో, ప్రింట్ ఆఫ్ లిస్ట్ 0. 0 అనేది దీని ఇండెక్స్ అనమాట. 0లో ఏముంది, 10 ఉంది కాబట్టి అవుట్పుట్ 10 వస్తుంది. మనకి పైథాన్లో ఏదైనా కానీ ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రింట్ ఆఫ్ లిస్ట్ 3 అని ఇస్తే 3లో ఏముంది, 10 అనేది 0 అయితే 20 1 అవుతుంది, 30 2, 40 అనేది 3 కాబట్టి 3 అంటే 40 వచ్చింది. ఓకే, నెక్స్ట్ స్లైసింగ్. స్లైసింగ్ అనేది ఒక పార్ట్ అన్నమాట. అంటే మనకు స్పెషల్ ఏదో ఒక క్యారెక్టరే కావాలి ఇప్పుడు మనం ఇచ్చిన లిస్ట్లో అనేదానికి. ఇది ఇప్పుడు హెలో వరల్డ్ అని ఇచ్చామనుకో, దాంట్లో ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ మనం ఇస్తే అది అవుట్పుట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం సబ్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1:4 అని ఇచ్చాం. 1 అంటే ఇండెక్స్లో 2 అనమాట. 4 అనేది 4 అంటే 0, 1, 2, 3, 4, 50. 4 అనేది 4 కంటే తక్కువ ఉండేది మనకు అవుట్పుట్ రావాలి. ఇండెక్స్ 1 నుంచి రావాలి. అంటే ఇప్పుడు ఇండెక్స్ 1 20 కాబట్టి 20 వచ్చింది, 30, 40. ఓకే, ఇప్పుడు కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ లిస్ట్ ఇంటూ 1. ఒక 2 లిస్ట్ని యాడ్ చేస్తే ఒక లిస్ట్ అవుతుంది, దాన్ని కన్కాటినేషన్ అంటారు. నార్మల్గా మనము మ్యాథ్స్లో అడిషన్ చేస్తాం కదా, 2 నెంబర్స్ని 1 + 1 2 అంటాం. అలా ఇది లిస్ట్, స్ట్రింగ్స్ ఇట్లా దానిని కన్కాటినేషన్ చేసేదాన్ని, యాడ్ చేసేదాన్ని కన్కాటినేషన్ అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ అది ఇక్కడ ఇచ్చా చూడండి, లిస్ట్ 1 1 2 3 అని ఇస్తే లిస్ట్ 2 4 5 6 కంబైన్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2. ఆ రెండు కంబైన్ చేస్తే కన్కాటినేషన్ చేస్తే 1 2 3 4 5 యాడ్ పక్క పక్కన వచ్చాయి చూడండి ఒకటే. నెక్స్ట్ రిపిటేషన్. ఇప్పుడు మనం ఇచ్చిన ఓకే రిపీట్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ లిస్ట్ మల్టిపుల్ ఐటమ్స్. మనం ఇచ్చిన వాల్యూని మల్టిపుల్ టైమ్స్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. మనకి ఎన్ని సార్లు కావాలి అంటే అన్ని సార్లు అవుట్పుట్ ఇస్తుంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ రిపీట్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1 into 3 అంటే మనం ఇచ్చిన లిస్ట్ 3 times రావాలి అవుట్పుట్ అని. అది చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాసాం, మరి నేను ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను మీకు. లెంత్ అంటే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. మనం ఇచ్చిన లిస్ట్ ని ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఈక్వల్ టు లెంత్ అంటే ప్రోగ్రామింగ్ లో ఇలా రాస్తాం అనమాట, LEN పెరాంథసిస్ లిస్ట్. ఓకే, మనం ఎంత లిస్ట్ ఇచ్చాము అనేది అవుట్పుట్ 5. అంటే ఇక్కడ 0 1 2 3 4 5 6 మనకి ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి టోటల్ మనకి 5 ఉన్నట్టు. ఓకే, అపెండ్ అంటే యాడ్ అన్ ఎలిమెంట్ టు ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. మనం ఏదన్నా ఇప్పుడు ఒక వాల్యూ మిస్ చేసినాము, యాడ్ చేయాలా అనే దానికి లాస్ట్ లో యాడ్ అవుతుంది అనమాట మనం ఏది ఇచ్చినా గానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 నుంచి 50 వరకు ఉంది. ఇప్పుడు అడిషనల్ గా మనము 60ని యాడ్ చేయాలి అంటే అపెండ్ పెరాంథసిస్ లో 60 రాస్తే ఇప్పుడు ప్రింట్ ఇస్తే మనకి 60 యాడ్ అయిపోతుంది. ఓకే, ఇన్సెట్ అంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్ లో మనము వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 10 20 30 40 50 ఉందనుకో, లిస్ట్ డాట్ ఇన్సర్ట్ కొట్టి సెకండ్ ఇండెక్స్ లో మనకి 25 రావాలి. సెకండ్ ఇండెక్స్ అంటే 20 పక్కన. ఓకే, ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ వచ్చింది చూడండి, 10 20 25 30 40 50. ఓకే, రిమూవ్ అంటే మనం ఏదైనా మనకు అనవసరంగా ఉన్నదాన్ని రిమూవ్ చేయడానికి. ఓకే, రిమూవ్ ది లిస్ట్ ఈక్వల్ టు 10 20 25 30 40 50 ఉంది కదా, దీంట్లో మనం 25 అనేదాన్ని రిమూవ్ చేయాలంటే ఇలా రాసుకొని ప్రింట్ ఇస్తే 25 అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే,